2014లో ఒక ఎమ్మెల్యే అయ్యే వ్యక్తి 2026 ఈ టైంలో కార్పొరేటర్ ఇంత అంటే హై లెవెల్ నుంచి ఇంత గ్రౌండ్ లెవెల్కి రావడానికి కారణం ఏంటంటే అంటే గతంలో మీరు బీఆర్ఎస్ లాగా అయితే వెళ్ళినప్పుడు కొంచెం మీకు ఇంకా స్టెప్స్ విషయంలో ఇబ్బంది పెట్టి దానికోసం మీరు అవతలకి వెళ్ళారు. ఆనాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను పెట్టిన ఇబ్బందుల దూరం అయితే ఏమని ఒక టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని 4 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను కేసుల మీద కేసులు పెడుతూనే పోయాడు. అంటే కనీసం పార్టీలో జాయిన్ అయితే నాకు హరాస్మెంట్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతోనే జాయిన్ అయినా. ఆ శ్రీనివాస్ గౌడ్తో నన్ను శత్రుత్వం అయితే ఏం లేదు. నేను తనకు ఎన్నికలలో సపోర్ట్ చేయలేదు అనే ఒకే ఒక్క కారణం చేత నన్ను సంవత్సరాల పాటు ఇబ్బందులు పెట్టినమాట వాస్తవం. తర్వాత కేసు అయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఇంటర్నల్గా కాంప్రమైజ్ అయ్యారు ఆ కేసులో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అనుకోకుండా ఈ 21 వార్డు జనరల్ కావడం మూలాన నాకు కొత్త కోరిక రేకెత్తింది. నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానికంగా డివిజన్ 21లో ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ రిజర్వేషన్స్ అయితే పూర్తయింది. సో ఈరోజు రేపు అన్నట్టు షెడ్యూల్ అయితే రాబోతా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, సో టీఎన్జిఓలో కూడా పనిచేసిన అనుభవం అయితే వారికి ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు అయితే వారు బరిలో ఉండబోతా ఉన్నారని చెప్పేసి డివిజన్లో ప్రజల నుంచి సో వారి పేరైతే చెప్తా ఉన్నారు. మరి నిజంగా వాస్తవంగా వారు బరిలో ఉండబోతా ఉన్నారు ఉంటే డివిజన్ పట్ల ఎటువంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. సో మెల్లగా ఇంటింటి ప్రచారం కూడా వారు చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు వాళ్ళ దృష్టికి ఏ సమస్యలు తీసుకొస్తా ఉన్నారు, రేపు వారు అధిష్టానం ఆదేశంతో ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత డివిజన్ కోసం ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, ఎట్లా ఉన్నారు, బాగున్నారా? సో ఇంత పెద్ద బిజీ టైంలో కూడా టైం ఇచ్చినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ అన్న. సో ప్రస్తుతం జనాల నుంచి వాస్తవంగా అయితే గ్రౌండ్లో మనం తిరుగుతూ ఉంటే సో మీ పేరు అయితే చెప్తా ఉన్నారన్న. సో మరి నిజంగా బరిలో ఉండబోతా ఉన్నారా ఏంటి? బరిలో ఉండాలనే కదా కార్యక్రమం, కాలనీ తిరగడం కానీ కార్యక్రమాలు లేట్గా అయినా పర్వాలేదు తిరుగుతూ ఉన్నా. బరిలో ఉండాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. సో గతంలో టీఎన్జిఓలో కూడా మీరు వర్క్ చేసిన అనుభవం ఉంది. సో మొన్న ప్రెస్ క్లబ్లో కూడా కొంచెం అటు ఇటు అయినట్టు ఉంది, డిస్ట్రిక్ట్ క్లబ్లో కావచ్చు. ప్రస్తుతం మరి కార్పొరేటర్ బరిలో ఎందుకు కార్పొరేటర్ అవుదామనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న? నాకు ఉద్యోగ సంఘాల నాయకత్వం వహించి ఉద్యోగులకు సేవ చేసే అవకాశం నాకు ఉద్యోగస్తులు కల్పించింది. 17 సంవత్సరాల పాటు నిస్వార్థమైన సేవ మా ఉద్యోగ సంఘం తరఫున ఉద్యోగులకు అందరికీ అందించినాను నేను. అదేవిధంగా రెండవ దశ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మరి ఎర్స్ట్వైల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా పనిచేసే అవకాశం నాకు దక్కింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి నేను రిటైర్ అయ్యి కూడా దాదాపు 10 years అవుతుంది, 9.5 years పైన అవుతా ఉంది. సర్వీసే మోటోగా పనిచేసినాం కాబట్టి రిటైర్ అన్నాక కూడా నేను ఊరికి ఉండలేకపోతున్నా. ఏదో అవకాశం వస్తుంది చేద్దామని, డైరెక్ట్ ఎలక్షన్స్లో కాకుండా ఏదో నామినేటెడ్ పోస్ట్ వస్తుందేమో సర్వీస్ చేద్దామనే ఉద్దేశంలో పోయినా రాలేదు. ఇంకా నా ఆస్పిరేషన్స్ పెద్దగా ఉండే, ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా ఉండే. కానీ నా ఎక్స్పెక్టేషన్స్కు తగ్గ అవకాశాలు నాకు రాలేదు. ఇప్పుడు అనుకోకుండా ఈ 21 వార్డు జనరల్ కావడం మూలాన నాకు కొత్త కోరిక రేకెత్తింది. ఏంటంటే ఈ రకంగానైనా ఇన్ని దినాలు ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి సర్వీసెస్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఇస్తే కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశంతోనే ఈ 21 వార్డులో ప్రజల సేవ చేయాలనే సంకల్పంతోనే నేను ముందుకు రావడం జరిగింది. అఫ్కోర్స్ నేను 21 డివిజన్ జనరల్ అయ్యేంత వరకు కూడా నేను కొద్దిగా రావాలన్నా వద్దా, మున్సిపల్ డివిజన్ ఈ ఎలక్షన్లు చిన్న ఏమైనా ఉద్దేశం ఉంది. ఏదేమైతే ఏముంది సర్వీసు ఏ లెవెల్ అయితే ఏముంది, ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు హోదా పెద్దగానే ఉండాలని ఏం లేదు. ఓ ఎమ్మెల్యేను ఓ ఎంపీ కావాలి, ఏదో చైర్మన్ పెద్దగా కావాలని లేదు. ఈవెన్ కార్పొరేటర్ కెన్ సర్వ్ పబ్లిక్ అని నిరూపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్పొరేటర్గా దిగుతాను. సో ఒక బెస్ట్ డివిజన్గా ఒక రోల్ మోడల్ కార్పొరేటర్ అవుదామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా.
కావచ్చు, మీ గురించి మీ బయోడేటా కావచ్చు. సో మన డివిజన్ ప్రజల కోసం మరొకసారి మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, సో మీ యొక్క జర్నీ ఉద్యోగ జీవితం కానీ ఒకసారి మన ప్రేక్షకులకు తెలిపే ప్రయత్నం చేయండి. నేను అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదరు సర్పంచ్గా గ్రామానికి సేవలు అందించే క్రమం లోపలనే గ్రామ కక్షల కారణంగా మా ఫాదర్ అసాసినేషన్ 1974 మార్చ్ 17 రోజు జరిగింది మా ఊర్లోనే. ఎక్కడ కిష్టాపూర్ నా సొంత ఊరు, ధన్వాడ మండల్. నేను 1972లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి 1972 ఏప్రిల్ నుంచి ఐఎమ్ స్టేయింగ్ ఇన్ మహబూబ్ నగర్ ఓన్లీ. ఇక్కడే ఉంటున్నా. మా ఫాదర్ సర్పంచ్ ఉంటూ చనిపోయాడు. ఆ తర్వాత మా ఫాదర్ తర్వాత మా మదర్ సక్సెస్ చేసింది. మా ఫాదర్ సక్సెసర్గా మా మదర్ సర్పంచ్ ఒక 17 years ఆమె కూడా సర్పంచ్ కంటిన్యూ 17 years ఉన్నారు. రిజర్వేషన్స్ వచ్చి అవకాశం లేనటువంటి సందర్భంలోనే మేము సర్పంచ్ పదవి నుంచి పక్కకోవాల్సి వచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము వాట్ ఈజ్ సర్వీస్ అనేది నాకేం మా ఫాదర్ తరఫున మా మదర్ తరఫున కూడా నేను చూసినా కాబట్టి అటువంటి సర్వీసే నేను ఇక్కడి ప్రజలకు కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే రాజకీయాలకు రావచ్చు. మీకు కూడా నాయకత్వ లక్షణాలు మేబీ నాకు తెలిసి మీ ఫాదర్ మదర్ నుంచే బిల్డ్ అయినండి. ఉండొచ్చు, జీన్సే ఉండొచ్చు, అఫ్కోర్స్ దగ్గర నుంచి చూశారు కాబట్టి. సో మనం కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతామనే ఆలోచనతో మీకు కూడా ఈ నాయకత్వ లక్షణాలు వచ్చినాయి. సో తర్వాత ఉద్యోగ జీవితంలో సో ఎక్కడెక్కడ చేశారా సర్వీస్? నేను మ్యాక్సిమం మహబూబ్ నగర్ సరౌండింగ్సే చేశాను. మహబూబ్ నగర్ టౌన్లో అనొచ్చు. దాదాపు ఒక 3.5 years హన్వాడ మండలంలో చేశా, ఒక 3.5 years జడ్చర్లలో చేశా, ఒక 3 నెలలు భూత్పూర్లో చేశా. మిగతా ఎంటైర్ సర్వీస్ అంతా నేను మహబూబ్నగర్లో. సో మహబూబ్నగర్లో పూర్తి అవగాహన, పూర్తి టచ్, ఏ సమస్య ఎక్కడ ఉంది ఏందనేది మీకు మ్యాక్సిమం అవగాహన ఉంది. అంటే పూర్తి అవగాహన అని చెప్పడానికి వీల్లేదు. ఉద్యోగస్తుల ప్రాబ్లమ్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. ఉద్యోగ సంఘానికి నాయకత్వం వహిస్తున్నా కాబట్టి ఎంతసేపటికి ఉద్యోగుల ప్రమోషన్, ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్, వాటి విషయం ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీదనే నేను సెంట్రలైజ్ చేసి ఫోకస్ చేసి పనిచేసిన కాబట్టి జనరల్ పబ్లిక్ నేను రిటైర్ అయిన తర్వాతనే జనరల్ పబ్లిక్ మీద నేను కొద్దిగా ఫోకస్ చేస్తాను. సో మహబూబ్ నగర్లో కొంతమంది నాయకులు కావచ్చు, జనాలు ఒక ఆలోచనలో అయితే ఉన్నారన్న. సో దాన్ని ఈరోజు మనం క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం. సో ఏమని అడగొచ్చు కదా. సో ఏంటంటే గతంలో మీరు బీఆర్ఎస్ లాగా అయితే వెళ్ళినప్పుడు కొంచెం మీకు ఇక స్టెప్స్ విషయంలో ఇబ్బంది పెడితే దానికోసమే మీరు అవతలకి వెళ్ళారు అన్న మాట ఉన్నది. మరి అది ఆరోపణ వాస్తవం అనేది మీరు? వాస్తవమే. ఐ వాజ్ రాదర్ కంపెల్డ్ టు జాయిన్ టీఆర్ఎస్. శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి చదువుకునేటప్పుడు మేము ఒకటే ఇంట్లో ఉండి చదువుకున్నాం. శ్రీనివాస్ రెడ్డి కొరకు టీఆర్ఎస్ పార్టీలో జైన్ కావడం ఒక కారణం అయితే, ఆనాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను పెట్టిన ఇబ్బందుల దూరం అవుతాయేమనే ఒక రెండవ ఉద్దేశం మేరకు టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది. నేను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని 4 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా శ్రీనివాస్ గౌడ్ గారు నన్ను కేసుల మీద కేసులు పెడుతూనే పోయి పార్టీలో ఉన్నా కూడా అది వారికి వారి విజ్ఞతకే తెలుస్తుంది. శ్రీనివాస్ గౌడ్ గారిని అడగాల్సిన ప్రశ్న అది వారికే తెలుస్తుంది. 2019లో జాయిన్ అయ్యి 2023 దాకా ఉన్నా అయినా కూడా నా మీద 3 కేసులు, క్రిమినల్ కేసులు. నేను ఒక పాస్పోర్ట్ రెన్యువల్ కొరకు నానా ఇబ్బంది పడ్డ దాఖలాలు ఉన్నాయి. అంటే కనీసం పార్టీలో జాయిన్ అయితే నాకు హరాస్మెంట్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతోనే జాయిన్ అయినా. నాకు శ్రీనివాస్ గౌడ్తో శత్రుత్వం అయితే ఏం లేదు. జేఏసీలో ఇద్దరం కలిసి పనిచేసినాం. కాకపోతే నేను కూడా టికెట్ కొరకు ప్రయత్నం చేసిన, తాను కూడా టికెట్ కొరకు ప్రయత్నం చేసిన. ఆయన మొదటిసారి 2014లో ఎన్నికల్లో నిలబడ్డప్పుడు నేను ఐ వాజ్ ఎంప్లాయీ. ఇప్పుడు ఈ రోజు ఉద్యోగస్తులకు ఉన్నంత విచ్చలవిడితనం ఆ రోజు లేదు. కాబట్టి నేను బహిరంగంగా రాలేదు, ఎవరికి చేయలేదు. నన్ను చేయమనడు, నేను చేయలేదు. ఇంటర్నల్గా ఏం పని చేసినా ఇంటర్నల్లో పని చేసినా కానీ ఓపెన్గా అయితే అప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు మేబీ 6 months or 1 year వెయిట్ చేసి మనం బ్యాక్ రావచ్చు, మన వేరే పార్టీగా న్యూట్రల్గా ఉండొచ్చు. కానీ దాదాపు 4 సంవత్సరాలు ఎట్లా ఉండగలిగారు? అంటే ఎన్నో అదలకు తెలుసు కదా, ఏకఛత్రాధిపత్యం పవర్ మొత్తంగా సెంట్రలైజ్ అయ్యి ఉన్న శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర నాకు ఆయన మీద ఏమాత్రం శత్రుత్వం లేదు. నేను చేసిన ఆయనకు నష్టం జరగాలని నేను ఎన్నడూ కోరుకోలేదు.
నా తరఫున ఒక వెంట్రుక మందం నష్టం కూడా నేను శ్రీనివాస్ చేయలేదు. సో ఒక ఆయనకు గవర్నమెంట్ ఉన్నదంటే ఏంటంటే నేను తనకు ఎన్నికలలో సపోర్ట్ చేయలేదు అనే ఒకే ఒక్క కారణం చేత నన్ను సంవత్సరాల పాటు ఇబ్బందులు పెట్టినమాట వాస్తవం అది. సో దాని పరిణామక్రమంలో మీరు ఎలక్షన్ ముందర అందరూ తెలిసిన విషయం. సో దాడులు జరగడం కావచ్చు. సో ఇష్యూ అయిన తర్వాత, కేసు అయిన తర్వాత కూడా మీరు ఇప్పుడు ఇంటర్నల్గా కాంప్రమైజ్ అయ్యారు ఆ కేసులో అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నేనే కాంప్రమైజ్ కోర్టులో కేసు ఉంది కానీ కోర్టులో కేసు ఉన్నా అసలు సీసీ రాలేదు, అది నాకు ఇంకా సమనే రాలేదు. అసలు కేసు అంటే ఫస్ట్ హియరింగ్ కూడా కాలేదు. దీన్ని ఒక వర్గం అనుకోకుండా ఇంకేదో కేసులో ఇంకెవరో కాంప్రమైజ్ అయితే దానికి రాజేందర్ రెడ్డి కేసు కాంప్రమైజ్ అని నేను ఒక బ్లేమ్ చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా మీరు కనుక్కోవచ్చు, రూరల్ పోలీస్ స్టేషన్లో పోయి కోర్టులో పోయి కూడా చూడవచ్చు. నా కేసు ఇంకా రాలేదు, నెంబర్ మీద ఫస్ట్ హియరింగ్ కూడా కాలేదు ఇంతవరకు. ఇంకా కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ ఏం లేదు. ఎందుకు ఇంత డిలే అయ్యిండొచ్చు అన్న? దాదాపు 2.5 years కూడా కావస్తాం. 2 years అవుతుంది, ఇంతవరకు అయితే రాలేదు ఇంకా. సో మీరైతే ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి అయితే లేదు. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. సో అకార్డింగ్ టు అంటే చట్టం తనబద్ధం చేసుకోవచ్చు. నేను ఇచ్చే పిటిషన్ నేను ఇచ్చిన ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, దాని ప్రాసెస్ అంతా చట్ట ప్రకారం జరుగుతుంది. సో దాని పరిణామక్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావచ్చు. సో ఎట్లా అనిపిస్తా ఉందా ఈ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పైన? ఇప్పుడు చాలా మంచిగా అంటే గుడ్ గోయింగ్. అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే ఉద్యోగులు, ఉన్నతాధికారుల అధికారాల లోపల రాజకీయ నాయకుల జోక్యం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒక ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మాకు వచ్చిన చిక్కల కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన చిక్కలు ఏంటంటే మైనస్లో ఉన్న బొక్కసం నుంచి బయటపడడం ఒకటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇది అందరికీ తెలుసు. మరి పాత గవర్నమెంట్లో ఎందుకు చేసినారో ఎందుకో కానీ తలకు మించిన భారంగా రుణభారం మోపిపోయింది. ఉద్యోగస్తులు రిటైర్ అయితే లక్షలు కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి 3 సంవత్సరాల పాటు సర్వీసు పెంచి 59 ఏళ్ళకి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో రిటైర్ కావాల్సిన వాళ్ళందరూ కూడా అక్యుములేట్ అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్మెంట్స్ మొన్న మార్చి నుంచి మొదలైనవి. అంటే కనీసం వాళ్ళకు కూడా పేమెంట్ చేయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవమే. రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది కానీ రావాల్సిన గ్రాట్యుటీ కానీ జీపీఎఫ్ అంటే మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వలేని పరిస్థితులు ప్రభుత్వం ఉన్నది. రిప్రజెంటేషన్స్ పార్టీ పరంగా రిప్రజెంట్ చేయడం కానీ ఉద్యోగ సంఘాలు పెన్షనర్ల సంఘాల పరంగా రిప్రజెంట్ చేయడం బట్టి నెలకు ఒక 700 కోట్ల రూపాయలు మరి పెన్షనర్స్ బిల్స్ కానీ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్ కానీ నెలకు ఇవ్వడం అయితే జరుగుతూ ఉన్నది. గతంలో ఉన్న పెండింగ్ ఉన్న బిల్స్ కూడా ఇవి కూడా క్లియర్ చేస్తూ వస్తున్నది గవర్నమెంట్. ఇక్కడ కూడా దాటి వేయాలి, ఏదో చేయాలి, ఉద్యోగస్తులకు అన్యాయం చేయాలనే ఆలోచనలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. తాత్సారం కావచ్చు. ప్రధాన కారణం మైనస్లో ఉన్నటువంటి బడ్జెట్లో నుంచి అందరి పేమెంట్స్ ఇవ్వడం అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి తప్ప ఉద్యోగస్తులకు పెన్షనర్లకు అన్యాయం జరగాలని ప్రభుత్వానికి లేదు, ఎవరికి కూడా లేదు. సో గతంలో ఒక ఇన్స్టిట్యూషన్ ఏది ఆకృతి ఫౌండ్ ఇన్స్టిట్యూట్, సో దానివల్ల మీకు ఒక SC/ST అట్రాసిటీ పెట్టినట్టు. సో అది ఎందువల్ల జరిగింది అన్న ఇన్సిడెంట్ అనేది? అదే అండి, నేను ఉద్యోగం చేసే క్రమంలో కానీ నా చిన్నతనం నుంచి కూడా నేను ఎవరు క్యాస్ట్ అని కాదు, నేను మా చిన్న వ్యవసాయ కుటుంబం అయినా అక్కడ ఊర్లో SCs కానీ STs కానీ అందరు కూడా అన్న, మామ, తాత, నాయన, చిచ్చ, మామ అనే పిలుస్తారు. ఇప్పటికి కూడా అదే పిలుపు ఉంది. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే మా ఫాదర్ 1974లో చనిపోతే అంతకంటే ముందే మా ఫాదర్ చాలా సోషలిస్ట్ అయినా, అన్టచబిలిటీకి చాలా అగెనిస్ట్ అయినా. అప్పుడే 2 గ్లాసుల విధానం ఉన్న రోజే కావాలని SCs దగ్గర టీ తెప్పించుకొని తాగేవాడు మా నాన్న. వంటింట్లోకి SCsను రాని అని కాలంలోనే మా నాన్న వంటింట్లోకి SCsను పిలిచినటువంటి క్రమంలో అన్టచబిలిటీని అప్పటి నుంచి కూడా నేను వ్యతిరేకం. ఎందుకంటే ఆయన పోగడ చూసినాం కాబట్టి మేము కూడా ఎప్పుడు అన్టచబిలిటీ కాదు, ఈవెన్ వాళ్ళతో కలిసి భోంచేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడిని గుళ్ళు అనేది నేను ఈవెన్ తంగేళ్ళందా సున్నపులందా అని ఉంటుండే అక్కడ కూర్చొని మా ఇళ్ళలో ఇళ్ళలో పోయి నేను అంబల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దాన్ 50 years బ్యాక్ కథ చెప్తున్నాను, ఇయ్యాలండి కథ. ఇప్పటికి కూడా అంటే నడుస్తూ ఉంది కానీ చాలా వరకు తగ్గింది, ఇంకా పోవాలి, ఇంకా కొన్ని చోట్ల ఉన్నది.
తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమం లోపల అంటే ఇది చేదు సంఘటన మీ ద్వారా పబ్లిక్ తీసుకొస్తున్నా. ఈ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న క్రమం లోపల మహబూబ్నగర్ దగ్గరి గ్రామంలో అక్కడ ఒక ఎస్సీ సర్పంచ్ ఉండే. ఉద్యమ మీటింగు టెంపుల్లో పెట్టినాం. ఆయన రాలేదు లోపలికి, ఎందుకంటే బయట పెట్టినాం మీటింగ్. లోపల ఉన్న దాన్ని మళ్ళీ బయట షిఫ్ట్ చేసి పెట్టినాం. ఆయన నాకు తెలియదు, ఆయన సంఘటన నాకు తెలియదు. తర్వాత ఎందుకొరకు బయట పెట్టినామంటే సర్పంచ్ కోసం అని చెప్పి తెలిసి నేను చాలా బాధపడ్డా. ఇప్పటికి కూడా అది ఉండడం చాలా దుర్మార్గం. ఇప్పుడు మీరు చెప్పే సంఘటన 2014 నాటది. బిఫోర్ 2014 ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో 2012 అయి ఉండొచ్చు, 2013 అయి ఉండొచ్చు. అవి ఇప్పటికీ రేపు చాలా తగ్గిపోయినాయి, ఇంకా ఉన్నాయి. అవి కూడా పూర్తిగా పోవాలనుకుంటున్నాను. సో 2014లో సో అన్ని కుదిరితే మీరు ఒక ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్గా అయితే ఉంటారు. సో సార్ విన్నింగ్ లూజ్ డజంట్ మ్యాటర్. సో 2014లో ఒక ఎమ్మెల్యే అయ్యే వ్యక్తి 2026 ఈ టైంలో కార్పొరేటర్ ఇంత అంటే హై లెవెల్ నుంచి ఇంత గ్రౌండ్ లెవెల్కి రావడానికి కారణం ఏంటన్నా? నేను అనుకున్నట్లు అవకాశాలు రాలేదు. నేను ఉద్యోగం చేసే క్రమంలో కూడా నాకు అవకాశాలు వచ్చినాయి. రాజకీయ పార్టీలు ఆహ్వానించారు. నాకు ఆనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నన్ను పర్మిట్ చేయలేదు. ఇప్పుడు ఉద్యోగం పోతుంది, ఎమ్మెల్యే ఓడిపోతానంటే నేను బతుకు బజార్న పడుతుందని చెప్పి నేను ధైర్యం చేయలేదు. నేను 2016లో రిటైర్ అయిన తర్వాత కూడా ప్రయత్నాలు చేసిన. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉండాలని చెప్పి 18లో మేము కోదండరామ్ గారు రాష్ట్ర చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు పనిచేస్తూ ఆయనతో పాటు తెలంగాణ జనసమితి పార్టీ పెట్టుట్లో నేను కూడా ప్రధాన పాత్ర పోషించిన. జనసమితి తరఫున ఇక్కడ టికెట్ ఆశించిన. మరి మహాకూటమి ఏర్పడి ఆ రోజు ఈ మహబూబ్నగర్ టికెట్ టీడీపీ క్యాండిడేట్ చంద్రశేఖర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు పనిచేసినాం. 2019లో మా శ్రీనివాస్ రెడ్డి కొరకు కానీ నాకు పెట్టి నా రాసినట్టు కొరకు నేను టీఆర్ఎస్లో ఉండి సైలెంట్ అయిపోయినా. కాంగ్రెస్లో కానీ ఆ టీఆర్ఎస్లో సైలెంట్ అయినప్పుడు కూడా ఏదో ఒక పోస్ట్ ఇస్తారేమో అనుకున్నా, కానీ పోస్ట్ ఇవ్వకపోగా హరాస్మెంట్ అనేది ఆగలేదు అసలు. అది నా దురదృష్టం. మరి సో మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఎలక్షన్స్లో కూడా సో మీరు శ్రీనివాస్ గౌడ్ గారితో టైఅప్ అయిపోయి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మేజర్ నాయకునికి అన్యాయం చేశారు అన్నట్టు అనుకుంటా ఉన్నా. తప్పు శ్రీనివాస్ గౌడ్తోనే నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఆయన మేబీ అప్రోచ్ అయ్యాను, ఆయన నన్ను అప్రోచ్ కాలేదు, నేను శ్రీనివాస్ గౌడ్ని అప్రోచ్ కాలేదు. ఇది మాట్లాడే వాళ్ళు అంటే ఆ గాసిప్ ఎక్కడి నుంచి మొదలైందో ఆ మొదలు పెట్టిన వాళ్ళకు విచక్షణ లేదు, తెలివి లేదు అనుకుంటున్నాను నేనైతే. నేను ఆయన దగ్గర పోయి కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు, నేను ఎవరి దగ్గర పోయి చేయాల్సిన అవసరం లేదు. స్పాంటేనియస్గా ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఉంది అన్న, నీవైతే సర్కిల్ బాగుంటుంది, యూ కెన్ రేజ్ ఫండ్స్. ఎందుకంటే అక్కడ కళ్ళ ముందర నేను ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా పనిచేసి ఒక పెద్ద బిల్డింగ్ కట్టాను. మీరు చూస్తారు యాసెట్ రాఘవేంద్ర కిరాణం అనే పెద్ద యాసెట్. ఇలా 2 లక్షల కిరాయి వస్తున్నాయంటే నేను రూపాయి కూడబెట్టి, నేను ఇవన్నీ చందాలు తీసుకురాలి, నేను సంఘం తరఫున వచ్చిన చిన్న ఆదాయాన్ని ఒక్క పైసా మిస్యూజ్ చేయకుండా కూడబెట్టి ఆ బిల్డింగ్ కట్టాను. అట్లా ఈ నేను ప్రెసిడెంట్గా అయితే మరి ఇన్కంప్లీట్గా ఉన్న బిల్డింగ్ కంప్లీట్ అయ్యేదనే ఉద్దేశంతో చాలామంది సభ్యులు నన్ను ప్రోత్సహించిన క్రమం లోపల నేను క్లబ్ ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసిన. అది కొంత బెడిసి కొట్టింది. దాంట్లో నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. అది అక్కడ నేనే తప్పటడుగు చేసిందేమో అనుకుంటున్నా. నాకెవరు అడ్డంకులు సృష్టించలే, నేను ఎవరికి అడ్డం పోలేదు. దీంట్లో ఎవరు బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అఫ్కోర్స్ నేనే రాంగ్ స్టెప్ వేసిందేమో అనిపిస్తుంది. ఉండాల్సింది నేనే ఉండలేకపోయినా, కాస్త మెతక వైఖరి అవలంబించినందుకు నా అంతలకు నేనే వదులుకున్నట్టు. సో వాటర్ రేట్ మేబైనా సో ఇప్పుడు కార్పొరేటర్గా అయితే ఒక టికెట్ ఆశించడం కావచ్చు, సో అన్ని దొరికితే రేపు కార్పొరేటర్గా కూడా అవ్వబోతాం. సో ఒకవేళ అయితే డివిజన్ కోసం ఏం చేద్దాం అనుకుంటారో మీ కాన్సెప్ట్ ఏంటంటే? మున్సిపల్ కార్పొరేటర్గా చేయాల్సినటువంటి ప్రధాన బాధ్యతలు డ్యూటీలు ఏముంటాయి మనకు? ఫార్మేషన్ ఆఫ్ రోడ్స్ ఎక్కడెక్కడ లేవు. అది మా 21 డివిజన్లో బాగా ఉంది. ఈ ఊరగుట్టకు అంతా మాస్ పీపుల్ ఉంటారు, అంటే చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలీ చేసుకునే వాళ్ళంతా గవర్నమెంట్ సర్వే నెంబర్ 200లో 40-30 సంవత్సరాల క్రితం ఫ్రీగా ఇచ్చినటువంటి ప్లాట్లలో ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్లకు రోడ్స్ వేపించడం ప్రధాన సమస్య నా ముందు ఉన్నారు. ఇక్కడ కానీ ప్లస్ ఇక్కడ నాయ బ్రాహ్మణులకు ఇచ్చారు, కొంతమంది ఎస్సీస్కి ఇచ్చారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక దాదాపు ఇక్కడ 200 కుటుంబాల దాకా ఉన్నాయి. వాళ్లకు ఖచ్చితంగా రోడ్స్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి ప్రధాన సమస్య నా దృష్టికి వచ్చింది.
అదేవిధంగా మనకున్నది స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లై. ప్రధానంగా ఒక కార్పొరేటర్ చేయగలిగే డ్యూటీస్ ఇవి నాలుగు కాక కమ్యూనిటీ పరంగా ఏమైనా అవసరాలు ఉంటే కూడా తప్పకుండా తీర్చే ప్రయత్నం చేస్తా. ప్రధానంగా నాకు 21 డివిజన్లో కనపడేది ఇప్పుడైతే ఇమ్మీడియట్గా ఫామ్ చేయాల్సింది సీసీ రోడ్స్. ఆ బీద జనానికి రోడ్లు వేసి పంపించాలని చెప్పి నేను సో రేపు గెలిచిన తర్వాత అయితే ఈ సమస్యల పరిష్కారం ఫస్ట్ ప్రిఫరెన్స్. సో నెక్స్ట్ అతి త్వరలో ఓటింగ్ అయితే జరగబోతా ఉంది. సో దానికి సంబంధించి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు మన డివిజన్ ఓటర్స్కి? ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటా. అంటే కొంతమంది ఇప్పుడే నేను ఇంకా క్యాండిడేట్ కాలేదు, కాంగ్రెస్ పార్టీలో టికెట్ కొరకు 6 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. 6 మందిలో నేను ఒకటి. టికెట్ నాకు వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటా, లేకుంటే ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అదొకటి. నేను రాకంటే ముందే నా 2 పిల్లలు, నా బిడ్డ అల్లుడు కానీ నా కొడుకు కోడలు కానీ అమెరికాలో ఉంటారు. నేను అమెరికాకు పోయి వస్తున్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు కూడా నేను 4 నుంచి 6 వారాల కంటే ఎక్కువ ఎప్పుడు అమెరికాలో ఇప్పటికి 6 సార్లు పోయి వచ్చినా ఎప్పుడు నేను అంతకంటే ఎక్కువ ఉండలేదు. సార్ అటు పోతుంటాడేమంటే నాకు అమెరికాలో సోషల్ లైఫ్ ఉండదు, దాదాపు జైలు జీవితంలో ఉంటుంది. కాబట్టి నా టైం పోను. ఎప్పుడు పిలిచినా ఇదే ఖాళీలో నేను నివాసం ఉన్న సెంటర్ ఆఫ్ ది మై 21 డివిజన్ నేను ఉన్నది నా ఇల్లు. ఎప్పుడు ఏ రాత్రి ఎవరు పిలిచినా, అఫ్కోర్స్ నేను కార్పొరేటర్ అయినా కాకున్నా కూడా ఈ 21 డివిజన్ ప్రజలకైతే అందుబాటులో ఉంటా. 21 డివిజన్ ప్రజలే కాదు, ఇంకెవరైనా అవసరం ఉంటే నా దగ్గరకు వస్తే నేను తప్పకుండా సహాయం చేయడానికి అడుగులేస్తాను. కానీ ఎవరు ఎదుగుతున్నా, ఎవరు ఏం చేస్తున్నా పలానా మంచి పని రాజేందర్ రెడ్డి ద్వారానా జరగాలి అనేటువంటి నాకు చెడ్డ ఉద్దేశం ఎప్పుడు లేదు. అఫ్కోర్స్ నీవైనా సరవచ్చు, ఇంకెవరైనా మంచి పని చేస్తుంటే, అఫ్కోర్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే శ్రీనివాస్ గౌడే మంచి పని చేస్తుంటే కూడా నేను అడ్డుపడే రకం కాదు. నేను ప్రజలకు మంచి పని కావాలంతే. శ్రీనివాస్ గౌడ్ చేస్తున్నాడు, ఆ పని నేనే చేస్తే బాగా అనేటువంటి రాజకీయాలు జరుగుతున్నాయి ఈ కాలంలో. నాకు అటువంటి ఉద్దేశం లేదు. మంచి పని జరుగుతుంటే ఖచ్చితంగా నేను ప్రోత్సహిస్తాను. నా శత్రువు అయినా సరే దానికి నేను అడ్డం పోయే ప్రశ్న అయితే ఉండదు. సో ఇది ఏదైతే రాజేందర్ రెడ్డి గారి మాటల్లో, సో ఏదైతే వారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, సో అక్కడ నుంచి రాజకీయ ప్రస్థానం ఉద్యమ కాలంలో, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా సో వారి యొక్క పాత్ర అయితే అంటే మహబూబ్ నగర్లో ఒక టాప్ 10 ఉద్యమకారులు తీసుకుంటే వారి పేరు కూడా సో మెజార్టీ అయితే వినిపిస్తుంది. సో దాని తర్వాత పరిణాక్రమంలో బీఆర్ఎస్లో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు, ఈ జరిగిన ప్రతి సంఘటనలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వారు కార్పొరేటర్ రేస్లో ఉన్నట్టు మనకైతే కనిపిస్తూ ఉంది. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే, ప్రజల ఆశీస్సులు ఉంటే 100% స్థానికంగా ఉండి స్థానిక సమస్యల పట్ల వారు ఏదైతే ప్రచారంలో జనాల నుంచి మేజర్గా ఇక్కడ సిసి రోడ్స్ విషయాలు కావచ్చు, డ్రింకింగ్ సమస్య కావచ్చు, వీధి లైట్ల సమస్య కావచ్చు, ఏదైతే డ్రైన్స్ కావచ్చు, ఇలా ప్రతి సమస్య కోసం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి సో ఒక రోల్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి డివిజన్ 21ని ముందరికైతే వెళ్తారని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే వారు గెలిచినా ఓడినా డివిజన్ 21 అయితే నేను వదిలిపెట్టాను. ఇక్కడ ఉన్న ప్రజలకు దగ్గరగా ఉండి వారి కష్ట నష్టాలు కావచ్చు, వారి ఆపద సమయంలో తోడుగా ఉంటా, అండగా ఉంటా అని కూడా వారి మాటలు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి డివిజన్ 21 సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో సరైన వ్యక్తి ఎవరు, సమర్థవంతమైన వ్యక్తి ఎవరు, రేపు మనకు అవసరం కావచ్చు, ఆపత్కాలంలో అండగా ఎవరు ఉంటారు. సో వీటన్నిటిని ఆలోచన చేసి రేపు కార్పొరేటర్ అనే సీట్లో సరైన వ్యక్తిని కూర్చోబెట్టినప్పుడే డివిజన్ అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మరి ముఖ్యంగా అధికార పార్టీ మద్దతు తెలిపిన వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే డివిజన్ ఇంకా ఇప్పుడున్న దానికన్నా ఒక బెటర్ డెవలప్మెంట్ విషయంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి ప్రతి ఒక్క ఓటర్ సరైన సమయంలో సరైన వ్యక్తిని కార్పొరేటర్ సీట్లో కూర్చోబెట్టి డివిజన్ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్.